ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు దేవుని ఒక చిన్న మాట చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ఈ యొక్క మాటను మనం ధ్యానిద్దాం. ఆయన ఇక్కడ లేడు. ఆ సందర్భం ఏంటంటే, యేసు ప్రభులు వారు సమాధి నుండి లేచిన తర్వాత ఈ యొక్క సందర్భం జరిగినప్పుడు స్త్రీలు ఆయన సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ దేవదూతలు చెప్తున్నారు, ఆయన ఇక్కడ లేడు. ఈరోజు ఆలోచిద్దాం. ఆయన ఇక్కడ లేడు అంటే సమాధిలో లేడు. మరి ఎక్కడున్నాడు యేసు ప్రభు? ఈరోజు వాక్యము ద్వారా మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఎక్కడున్నంటే నా హృదయ తలుపుల యొద్ద, నా హృదయ తలుపుల యొద్ద యేసు ప్రభులు వారు తట్టుచున్నాడు. ఎప్పుడైతే ఆయన స్వరం మనం విని తలుపులు తెరుస్తామో, ఆయన మనతో కలిసి భోజనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడండి. ఆయన మనతో కలిసి విందులో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాడండి. మనం ఎప్పుడైతే ఆ హృదయ తలుపులు తీస్తామో, జీవాహారం మన కొరకు సిద్ధపరచబడింది. మనము దేవుని కొరకు, దేవుని మార్గంలో జీవించాలంటే ఆయనని మన హృదయంలోనికి ఆహ్వానించాలి. హృదయ తలుపులు తెరవాలి. మనం తెరిచేవారిగా ఉందామా? హృదయ తలుపులు తీయకుండా దేవుని వెనుదిరిగి పొమ్మని చెప్పేవారిగా ఉందామా? మనం ఎలా ఉండాలంటే దేవుని హృదయ తలుపులు తెరిచేవారిగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ దేవుడు ఈరోజు నీ హృదయ తలుపులు నా హృదయ తలుపులు తడుతున్నాడేమో, ఆ మాటలు మనం వినలేకున్నాము. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, పరిశుద్ధుడా, ప్రేమగల మా రాజా, అదిగో తండ్రి, సమాధి నుండి మీరు లేచి ఉన్నారయ్యా. ఎందుకొరకంటే మా కొరకే ప్రభువా. నా దేవా, మీరు మా హృదయ తలుపుల యొద్ద ఉండి తట్టుచున్నారు తండ్రి. నాయన, మీ స్వరమును, మీ మాటను మేము వినలేకపోయాక గురుటితనం మాకు కలిగి ఉందేమో. దయతో మమ్మల్ని మన్నించి ప్రభువా తండ్రి, నాయన, మీ మాటను మేము గ్రహించే వారిగా మమ్మల్ని ఉంచమని కోరుచున్నాం తండ్రి. దేవా, ఈ దినమున మీరు మాట్లాడినటువంటి మాటను ప్రభువా మా గ్రామంలోకి తీసుకొచ్చి గ్రహింపు శక్తిని దయచేసి ప్రభువా, నా దేవా, మీ కొరకు మేము తలుపులు తెరిచేవారిగా ఉండలాగిన సహాయం దయచేయమని కోరుచు నా పేరు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.